నర్సరీ యాజమాన్యం బెడ్ సిస్టమ్తో కాకుండా ఇప్పుడు ప్రోట్రే సిస్టమ్ అవైలబుల్ ఉంది. దీంట్లో ఏంటంటే మనకు 15 నుంచి 20 రూపాయలకు ఒక ప్రోట్రే ఉంటుంది. ఈ ప్రోట్రేస్లో మనము యూజ్ చేసే మెటీరియల్స్ ఏదంటే దీంట్లో కోకోపీటు, అదేవిధంగా వర్మి కంపోస్ట్, రెడ్ సాయిల్ 3:1:1 రేషియోలో, కోకోపీట్ 3:2 వర్మి కంపోస్ట్, రెడ్ సాయిల్ 1 రేషియోలో మనం వేసుకొని ఒక ప్రోట్రేలో కూడా విధానంలో కూడా మనము విత్తుకుంటే మనకు మొలకెత్తే శాతం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా వేరుకుళ్ళు తెగుళ్ళు రాకుండా కూడా ఒక ట్రేలో ఒక క్యావిటీలో ఒక సెల్ వచ్చిన తర్వాత కూడా వేరే ట్రేకి వేరే క్యావిటీకి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. వేరుకుళ్ళు తెగుళ్ళు నివారించుకోవచ్చు. ప్రోట్రేలో పెంచుకున్నట్లే నారు చాలా దృఢంగా ఉంటుంది. మనకు ఎక్కడ కావాలంటే అక్కడ మనం ట్రాన్స్పోర్ట్ చేసుకొని కూడా ప్లాంటింగ్ చేసుకోవచ్చు. సో దాదాపుగా మనకు ఒక ఎకరానికి నారు కావాలి అంటే ఒక ఎకరానికి మనం గ్రో చేయాలంటే 100 నుంచి 120 ప్రోట్రేస్లో మనము విత్తనాలు విత్తుకుంటే బయట వేసిన నారును కంపేర్ చేసుకుంటే చాలా దృఢంగా ఉంటాయి, హెల్దీగా ఉంటుంది. అదేవిధంగా ప్రధాన పొలం నాటుకున్న చీడపీడలు కూడా నివారణ అనేది తక్కువగా ఉంటుంది. మనకు ప్రోట్రేలో మనము విత్తనాలు విత్తుకున్నట్టయితే 8 నుంచి 10 రోజుల ముందే మనకు నారు రెడీగా అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి సో రైతు సోదరులకు ఒకవేళ మీరు కొంత మొత్తానికి అమౌంట్ స్పెండ్ చేసుకున్నట్లయితే ప్రోట్రే విధానము అనేది బెస్ట్. ఎందుకంటే సంకర్ జాతి రకాలు మనము సీడ్స్ చూసుకున్నట్లయితే చాలా వెరీ కాస్ట్లీ ఉంటాయి. కాబట్టి ప్రోట్రే విధానంలో మీరు విత్తనాలు విత్తుకుంటే హెల్దీగా ఉండి మనము ప్రధాన పొలం నాటినా కూడా రోగాలు రాకుండా నివారించుకోవచ్చు.